అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు. ఇవాల్టి మన ఛానల్లో పాలకూర వెల్లుల్లి కారం ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉందండి. తింటుంటే తినాలనిపించేలా ఉంది. ఒకసారి నేను ఈ వీడియోలో చూపించే విధంగా మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా ఇష్టపడతారు, వదిలిపెట్టరు కూడా. అంత టేస్టీగా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఈ పాలకూర వెల్లుల్లి కారం నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి 4 ఎండుమిర్చి వేసుకుందాం. కారం కూడా వేసుకుంటాం కాబట్టి నేను ఇక్కడ ఎండుమిర్చి కొద్దిగానే వేసుకున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకుందాం. 8 వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఆనియన్ ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసేసుకుందామండి. కొందరు డైరెక్ట్గా మిక్సీ పట్టి వేసేసుకుంటారు ఇలా వేయించుకోకుండా. నాకు ఇలా వేయించుకొని మిక్సీ పట్టుకొని కర్రీలోకి వేసుకుంటే చాలా ఇష్టం. చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఆ పచ్చి ఫ్లేవర్ అనేది మనకు అనిపించదు. మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో నాకు 1 టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ మిగిలిందండి. ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఒకవేళ మీకు ఆయిల్ మిగలకపోతే 2 టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. అవి కొద్దిగా వేగిన తర్వాత ఇక్కడ నేను 3 కట్టల వరకు పాలకూరను వేసుకున్నానండి. కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి వేసుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చూడండి పాలకూరలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసాయి కదా. ఈ విధంగా ఉడికిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి ఒక 1 మినిట్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పాలకూర ఆల్మోస్ట్ ఉడికిపోయింది కాబట్టి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లికారాన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 1 మినిట్ వరకు కుక్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బయటికి రావాలండి. ఈ విధంగా బయటకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ పాలకూర వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్విక్ రెసిపీస్ తెలుగు. మరో కొత్త రెసిపీతో రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.